తిరుప్పావై 30వ పాసురం. ఓడలు గల పాల సముద్రమును దేవతల కోసం మధించి వారికి అమృతాన్ని ప్రసాదించినవాడు. బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకులమునందు పజై అను వంకతో స్వామి వీరు పొందినారు. ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లి పుత్తూరులో అవతరించినట్టును తామర పూసల మాలలను ధరించిన పెరియాళ్ళ అంటే విష్ణు చిత్తుల పుత్రిక అయిన గోదాదేవి అనగా ఆండాళ్ళ తల్లి సాయించింది. ఈ గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాసుర రూపంగా ప్రవహించింది. ఈ 30 పాసురాలను ఒక్కటి కూడా విడువకుండా ఈ సంసారమును అనుసంధించువారు గొప్ప పర్వతవలనున్న 4 భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన కనుదోయగల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందున గల శ్రీహపతి యొక్క సాటి లేని దివ్యకృపను పొంది బ్రహ్మానందముతో కూడిన వారై ఉండగలరు. శ్రీ గోదారంగనాథుల అవ్యాజ కృపచే ఈ తిరుప్పావై ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపచేసి పాడిన వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆ జన్మ కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ.